ஏலதயராதே ராமைய ஏலதயராதே ராமைய நீகேலதயராதே ராமைய ஏலதயராதே ராமைய நீகேலதயராதே ராமைய கேலதயராதே రామయ్య నీగేల దయరాదే శ్రీలమేలుకై పాలుపడి తినని శ్రీలమేలుకై పాలుపడి తినని ఎలయి దల్పము చాలు చాలు నిక శ్రీలమేలుకై పాలుపడి తినని ఎలయి దల్పము చాలు చాలు నిక ఎలయి దల్పము చాలు చాలు నిక ఎల దయరాదే రామయ్య నీగేల దయరాదే. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన పున్నాగవరాళి రాగంలో కూర్చబడినటువంటి గీతం అన్నమాట. గురువుగారు తన అద్భుతమైన కంఠంతో చక్కగా పాడి మనకి వినిపించారు. మరొకసారి ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు యోగ వాసిష్టంలో నిన్న మనం వశిష్ఠుల వారు కచోపాఖ్యానాన్ని ముగించిన తర్వాత మిథ్యాపురుషోపాఖ్యానం అంటూ మొదలు పెట్టబోతున్నారు అంటూ చెప్పుకున్నాం కదా. మరి దాని గురించి ఈరోజు మనం విందాం. వశిష్ఠుల వారు అంటున్నారు రాముడితోటి, రామ మాయాయంత్రంతో తయారైన మాయాయంత్రమయ పుమాన్ అంటూ 112వ సర్గలో శ్లోకం 16లో చెప్తున్నారు ఆయన. ఒక మనిషి ఉండేవాట, అలాంటి మాయాయంత్రంతో తయారైన మనిషి. వాడు ఆకాశంలో వెంట్రుక ఉండలాగాను ఎండమావిలో నీరులాగాను అందంగా ఉండేవాట. వాడికి తాను శాశ్వతంగా ఉండాలని కోరిక పుట్టింది. దానికి ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. ఆలోచించగా నేను ఆకాశం వల్ల బ్రతుకుతున్నాను కనుక ఈ ఆకాశం నశించిపోకుండా ఉంటే నేను శాశ్వతంగా ఉంటాను అని వాడికి తోచిందిట. ఆకాశాన్ని రక్షించడం ఎలాగా? వాడు ఆలోచించి గట్టి గోడలతోటి ఇల్లు ఒకటి కట్టాడు. అప్పుడు ఆ ఇంట్లో గృహాకాశం ఒకటి ఏర్పడింది. ఆ ఇల్లు శాశ్వతంగా ఉంటుంది, దాంతోపాటు గృహాకాశము శాశ్వతంగా ఉంటుంది అని వాడు ఆశపడిపోయాడు. దాంతో వాడికి ఆ గృహం మీద ఒక మమకారం ఏర్పడిపోయింది. కానీ ఒక 100 ఏళ్లు దాటేటప్పటికీ ఆ ఇల్లు కాస్త కూలిపోయింది. దాంతోపాటు గృహాకాశము కూలిపోయింది. వాడికి ఎక్కడలేని దుఃఖం వచ్చింది. అయినా తేరుకొని మళ్ళీ ఆలోచించాడు. ఈ మాట ఇంటికంటే గట్టిగా ఉండేదానికోసం ఒక బావిని తవ్వించాడు. దాంతో అక్కడ కూపాకాశం ఏర్పడింది వాడికి. దానిమీద మమకారంతో హాయిగా ఉన్నాడు. కాని ఒక 1000 ఏళ్ల అయ్యేసరికలా ఆ బావి పూడిపోయింది, కూలిపోయింది. కూపాకాశం లేకుండా పోయింది. మిథ్యాపురుషుడు మళ్లీ ఏడ్చాడు. ఈ మాట ఆశపడి ఒక కుండను తయారు చేశాడు. కుంభాకాశం ఏర్పడింది. కాని ఆ కుండ త్వరలోనే పగిలిపోయింది. తనను పోషించే ఆకాశానికి తద్వారా తనకు రక్షణ లేకుండా పోతోందని అతను వలవలా ఏడ్చేశాడు. ఈ మాట ఏం చేశాడు? ఓ రాజభవనం కట్టుకున్నాడు. కాని కాలక్రమంలో అది కూడా కూలిపోయింది. ఈ మాట అతడు బాగా ఆలోచించి ఓ రోలు నిర్మించుకున్నాడు. దానిలో కూసలాకాశం అంటూ ఏర్పరచుకున్నాడనమాట. ఇది శాశ్వతం అనుకున్నాడు. కానీ ఓ వేసవిలో రోల్లో కూడా పగులొచ్చి అది కాస్త పగిలిపోయింది. రామ, ఈ విధంగా ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ మిథ్యాపురుషుడికి దుఃఖమే మిగిలింది కానీ కోరుకున్న ఫలితం అందలేదు అన్నారు. అనగానే శ్రీరాములు వారు మెల్లిగా అడిగారు, గురుదేవా, ఈ కథలో సంకేతార్థాలు ఎక్కువగా ఉన్నట్టుగా ఉన్నాయి, కాస్త వివరించి చెప్పకూడదు అంటూ. దానికి వశిష్ఠులు వారు అన్నారు, అహంకారమే మిథ్యాపురుషుడయ్యా. మాయే ఆకాశం. ఆకాశానికి నిజమైన పేరు లేదు. కాని మానవులు గృహాకాశమని, కూపాకాశమని, ఘటాకాశమని, భవనాకాశమని, కుశాలాకాశమని ఇలా పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ పేర్లు ఆయా పదార్థాలను బట్టి ఆకాశానికి అంటగట్టిన పేర్లు. ఆ పదార్థాలు పోతే గాని ఆకాశం పోదు. అలాగే లోకంలో మానవుల అహంకారానికి జీవుడు, బుద్ధి, మనస్సు, చిత్తము, మాయా, ప్రకృతి, సంకల్పము, కలన, కాలము, కళ
అని రకరకాలుగా పేర్లు పెడుతున్నారు. ప్రాణాధారణ జరుగుతోంది కనుక జీవుడు అంటున్నారు. నిశ్చయం చేస్తోందని బుద్ధి అంటున్నారు. బయట విషయాలను మననం చేస్తోంది కాబట్టి మనస్సు అంటున్నారు. వెనకటి విషయాలను చింతన చేస్తోంది కాబట్టి చిత్తం అంటున్నారు. లేని వాటిని పుట్టిస్తోంది కాబట్టి మాయ అంటున్నారు. పరిణామ స్వభావం ఉంది కనుక ప్రకృతి అంటున్నారు. రాబోయే విషయాలను సంకల్పిస్తోంది కనుక అది సంకల్పం అంటున్నారు. ఊహించని విషయాలను తయారు చేస్తోంది కనుక కలన అంటున్నారు. పరిణామాది ప్రక్రియలకు కారణం కావడం చేత కాలం అని అంటున్నారు. ఆ కాలాన్ని మామూలు ముక్కలుగా చేసి చూపించడం వల్ల కళ అంటున్నారు. కళ అనేది కాలంలో అత్యల్పమైన విభాగం అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ రామా, ఇవన్నీ పేర్లే గాని నిజమైన వస్తువులు కావుగా. మధ్యలో సందేలేని చిత్పదార్థంలోంచి చిల్లి వంటి ఆకాశం పుట్టే సావకాశమే లేదు. చిల్లిలా నిశ్చల నిర్జీవమైన ఆకాశంలోంచి చలనస్వరూపమైన వాయువు పుట్టేందుకు వీల్లేదు. రూపరహితమైన వాయువులోంచి రూపసహితమైన వెలుగు పుట్టేందుకు వీల్లేదు. ఉష్ణ స్వభావం గల వెలుగులోంచి చల్లని నీరు పుట్టేందుకు వీల్లేదు. అలాగే మెత్తని నీటిలోంచి కఠినమైన భూమి పుట్టేందుకు వీల్లేదు. కనుక ఈ ప్రపంచంలో ఏ పదార్థానికి సరి అయిన కారణ సామగ్రి లేదు. అందువల్ల మనం ఏం గ్రహించాలంటే, న జాయతే నా మ్రియతే క్వచిత్ కించిత్ కదాచన జగద్వివర్త రూపేణ కేవలం బ్రహ్మ జృంభతే అన్నారు. ఇది అక్కడ మనకి సర్గ 113లో 20వ శ్లోకం అన్నమాట. ఈ జగత్తులో ఎప్పుడూ ఎక్కడ ఏది పుట్టడం లేదు, మరణించడం లేదు. ఈ జగత్తు అనే వివర్త రూపంలో పరబ్రహ్మ విజృంభిస్తుంది అంటూ ఈ మిథ్యాపురుషుడి యొక్క కథను చెప్పేశారు. తర్వాత మనకి రాముడితోటి ఆయన అంటున్నారు, రామా, ఈ విషయాన్ని గ్రహించి నువ్వు సుఖంగా ఉండు. దీనికోసం నువ్వు సత్పదార్థం ఏదో అసత్పదార్థం ఏదో విచారించి విడదీసుకో. వాటిలో అసత్తును వదిలిపెట్టు, సత్తులో స్థిరంగా ఉండిపో. నువ్వు కర్తవు, భోక్తవు, త్యాగివి కాకు, కానీ మహాకర్తవు, మహాభర్తవు, మహాత్యాగీకా. ఆ మూడింటినే వ్రతత్రయం అంటారు. ఆ వ్రతాలను పూర్వం పరమేశ్వరుడు భృంగీశ్వరుడికి ఉపదేశించాడు. అది ఎలా జరిగిందో నువ్వు అడక్కముందే నేను చెప్తాను, విను అన్నారు. అంటూ పూర్వం ఒకప్పుడు మేరు శిఖరం మీద భృంగీశ్వరుడు ఆత్మజ్ఞాన సాధన చేస్తుండేవాడు. ఒకరోజు అతను పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడిగాడనమాట, తండ్రి, ఈ సంసార సాగరంలో తరంగాలు ఎంత ప్రయత్నం చేసినా ఆగడం లేదు. అల తర్వాత అల మీద పడుతూనే ఉంది. ఈ అలల్ని ఆపడానికి సులభోపాయం ఏది అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, సర్వాహ శంకాహ పరిత్యజ్య ధైర్యమాలంభ్య శాశ్వతం మహాభోక్త మహాకర్త మహాత్యాది భావానఘ అన్నారు. ఇది మనకి సర్గ 115లో 9వ శ్లోకం అన్నమాట. నాయన, ముందు మనసులో ఉన్న సందేహాలు, వాదాలు ఇవినటిని పక్కన పెట్టి మనస్సును స్థిరపరుచుకో. ఆ తర్వాత మహాభోక్తవుక, మహాకర్తవుక, మహాత్యాగివి అవు. ఈ వ్రతత్రయాన్ని మించి మరి వేరే ఏమీ చేయాల్సింది లేదు అని చెప్పారట. అప్పుడు భృంగీశ్వరుడు అన్నాడు, ప్రభు, ఈ మహాకర్త అంటే ఏమిటి, మహాభోక్త అంటే ఏమిటి, మహాత్యాగ అంటే ఏమిటో వివరించి చెప్పాలి అని అడిగారట. అప్పుడు పరమేశ్వరుడు అన్నారు, నాయన, చేసే పనుల్లో ధర్మాలుంటాయి, అధర్మాలుంటాయి. ఇది చెయ్యాలి, అది మానాలి అనే సంకల్పంతో గాక ఏది ఎలా వస్తే అలా దానివల్ల పాపం వస్తుందా, పుణ్యం వస్తుందా, సుఖం వస్తుందా, దుఃఖం వస్తుందా అనే రాగద్వేషాల ప్రసక్తి లేకుండా కేవలం సాక్షీభావంలో ఉంటూ సమభావస్థితుడై స్వభావసిద్ధంగా శాంతుడై జరిగే మార్పుల్లో మార్పులేని సన్మాత్రను మాత్రమే దర్శనం చేస్తూ పనులు చేసేవాడెవడైతే ఉంటాడో వాడు మహాకర్త అన్నారు. అలాగే ప్రారబ్ధ కర్మ ఫలితాలను అనుభవించేటప్పుడు దేన్ని ద్వేషించకుండా, దేన్ని కాంక్షించకుండా ఇంద్రియాలతో విషయగ్రహణ చేస్తున్న సమయంలో కూడా నిష్క్రియాత్మ బుద్ధితోటి, విక్షేపం చెందని మనస్సుతో, సుఖదుఖాలయందు సమబుద్ధితోటి అనుభవించేవాడే మహాభోక్త అన్నారు. ఇక మహాత్యాగం ఉంది.
మంచిదని చెడ్డదని పనికి వచ్చేదని పనికి రాదని ఇలాంటి ఆలోచనలతో కాకుండా ధర్మము మిథ్యే అధర్మము మిథ్యే సుఖము మిథ్యే దుఃఖము మిథ్యే కోరికలు మిథ్యే కోరిక లేకపోవడము మిథ్యే అనే దృష్టితోటి దృశ్య ప్రపంచం మొత్తాన్ని తత్వజ్ఞాన దృష్టితో బాధింపచేసుకుంటూ పైన చెప్పిన వాటిని విడిచిపెట్టేవాడే మహాత్యాగి అన్నారనమాట. అయితే అప్పుడు వశిష్ఠుల వారు రాముడితోటి ఏం చెప్తున్నారు, రామ సాక్షాత్తు మహేశ్వరుడు బోధించిన వ్రతత్రయాన్ని కూడా బాగా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకో. అలా చేస్తే నువ్వు ఎన్ని పనులు చేస్తున్నా నీకు దుఃఖం ఉండదు అన్నారు. అప్పుడు శ్రీరాముడు అన్నారు, గురుదేవా చిత్తం అన్నా అహంకారం అన్నా ఒకటే కదా, ఇది తొలగిపోతూ ఉన్నప్పుడు వాసనలు సన్నగిల్లిపోయి నామమాత్రంగా మిగిలి ఉన్న మనస్సును సత్వం అంటారు కదా, ఈ సత్వానికి లక్షణం ఏమిటి అంటూ అడిగారు. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, నీళ్లల్లో ఉన్న పద్మానికి తడి అంటనట్టు బలవంత పెట్టినా సరే లోభమోహాది దోషాలు అంటకుండా ఉండడమే సత్వానికి ప్రధాన లక్షణం. ఈ లక్షణం యోగ భూమికల్లో 4వ భూమికగా ఉండి ప్రారంభమై క్రమంగా వికసిస్తుంది. ఆ స్థితి లభించాలంటే నేనెవర్ని, ఈ జగత్తెలా వచ్చింది, పరమాత్మతత్వం ఏది అనే ఇలాంటి విచారణ మొదలు కావాలి. మీ వంశానికి మూలపురుషుడైన ఇక్ష్వాకు మహారాజు ఈ రకమైన మార్గంలోనే ముక్తిని అందుకున్నాడు. ఆ విషయం నీకు సంగ్రహంగా చెప్తాను విను అంటూ ఇక్ష్వాకు మను వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంవాదం ఉంటుందన్నమాట. దాని గురించి చెప్తున్నారు ఆయన. ఇక్ష్వాకు మహారాజు రాజ్యపాలన చేస్తుండగా ఒక దశలో ఆయనకు ఒక కొత్త ప్రశ్న పుట్టుకొచ్చింది. ఈ ప్రపంచం అంతా జరామరణాలనే సంక్షోభాలతోటి సుఖదుఖాలనే కల్లోలాలతోటి గందరగోళంగా ఉంటుంది. ఇలాంటి ఈ దృశ్య ప్రపంచానికి కారణం ఏమిటి అని దానిమీద ఆయన తనలో తానే స్వయంగా చాలా సంవత్సరాల పాటు చర్చ చేసుకున్నాడు. అయినా ఏమీ తట్టలేదు. ఈ ప్రశ్న ఈ చర్చ ఆయన మనస్సును కలవరపెడుతూ ఉండేవి. ఇలా ఉండగా ఒకరోజు ఆయన సభలో ఉండగా అనుకోకుండా తన వంశ మూల పురుషుడైన మను ప్రజాపతి అక్కడికొచ్చారనమాట. ఇక్ష్వాకు సగౌరవంగా అతనికి స్వాగతం పలికి ఎక్కడి నుంచి వస్తున్నారో అని అడిగాడు. బ్రహ్మలోకం నుంచి వస్తున్నాను నాయనా అంటూ చెప్పారు. ఆ మాట వినగానే ఇక్ష్వాకు చక్రవర్తికి తన ప్రశ్న గుర్తుకొచ్చింది. కానీ వినయం వల్ల కొంచెం భయం వేసింది. అయినా ధైర్యం చేసుకుని తన ప్రశ్నలు ఆయన ముందుంచాడు. ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, దీని అసలు స్వరూపం ఏంటి, దీని పరిమితి ఎంత, దీని గురించి వేదాది ప్రమాణాలు ఏం చెప్తున్నాయి, దీనికి కారణం మాట ఎలా ఉన్నా వల్లో పడ్డ పక్షిలాగా నేను ఈ సంసారంలో పడి గిలగిలా కొట్టుకుంటున్నాను, నేను బయటపడే మార్గం ఏమిటి అంటూ అడిగాడనమాట. మను చాలా సంతోషించి వివరంగా సమాధానం చెప్పారనమాట ఆయనకి. అదేంటో మనం విందాం అంటూ వశిష్ఠుల వారు రాముడికి చెప్పింది మనం వింటున్నాం అనమాట. ఇక్ష్వాకు చక్రవర్తి, నీలో ఒక రకమైన సద్విచారణ ప్రారంభం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది నాయన. నువ్వు అడిగిన విషయాన్ని సంగ్రహంగా వివరిస్తాను విను. సూటిగా చెప్పాలంటే నీకు కనిపించే ఈ దృశ్య ప్రపంచం నిజంగా లేదు. ఆకాశంలో గంధర్వ నగరంలాగా లేకపోయినా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎండమావిలో నీరులాగా కనిపిస్తోంది. దీనికి స్వరూపమే లేదు. దీనివల్ల నీకు బంధమూ లేదు. బంధమే లేదు కనుక మోక్షమూ లేదు. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, బంధము మోక్షము అనే ఆలోచనలు విడిచిపెట్టి స్వస్థంగా ఉండడానికి ఇంతకంటే మంచి ఉపాయం లేదు. కానీ ఈ విషయం అంత తేలిక అర్థం కాదు సుమా. కొంచెం వివరిస్తాను విని. ఇక్కడ నిజంగా ఉన్నది ఒక శుద్ధ చైతన్యం. పూర్వ సంస్కార బలం వల్ల ఈ శుద్ధ చైతన్యానికి సంబంధించిన ఆభాసలు అంటే ప్రతిబింబాలు అంతఃకరణంగా పరిణామం చెందుతాయి. ఆ అంతఃకరణంలో అవిచ్ఛిన్నంగా ఉన్న అవిద్యా సంస్కారాలు జీవుడుగా అభివ్యక్తమవుతున్నాయి. అలాంటి జీవులు సంసార ప్రవాహంలో పడిపోతున్నారు. వాళ్ళు రాగద్వేషాలకు బద్దులై ఇతర జీవులతోటి వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. మనం ప్రయాణం చేసేటప్పుడు రహదారుల్లో అనేక మంది కనిపిస్తారు. వాళ్లను ఒట్టిగా చూస్తూ ఉంటాం మనం, అంతేకాని వాళ్ల మీద మనకి ప్రత్యేకమైన రాగద్వేషాలు ఉండవు. ఇదే పద్ధతిగా సంచరించడాన్ని మన ఇంద్రియాలకు మనం నేర్పాలన్నమాట. ప్రపంచంలో భ్రాంతిమయ పదార్థాలు కనిపిస్తూనే ఉంటాయి.
ఇంద్రియాలు రాగద్వేషాలతో వాటి వెంట పరిగెత్తడం మాత్రం జరుగుతూ ఉంటుంది. వాటిని ఆపాలి. ఇంద్రియాల పరుగులకు మూల కారణం దేహం నేనే అనే భావన ఏర్పరచుకోవడం. ముందర దాన్ని వదులుచుకోవాలి. దానికోసం మనస్సులోని సంకల్పాలను శాంతింపచేయాలి. మనస్సులో సంకల్పాలు అణగారిపోతే ఇంద్రియాలన్నీ చెలిస్తున్నా సరే నువ్వు నిశ్చలంగా ఉండిపోతావు. ఆ నిశ్చల స్థితే పరబ్రహ్మస్థితి అన్నారు ఆయన. ఇక్ష్వాకు వెంటనే అడిగారు, మాయా సంపర్కంతోటి ఈ పరబ్రహ్మచలనం ఎందుకు పొందాలి అసలు? చివరికి చిత్తస్పంద నివారణతోటి నిశ్చల స్థితి మళ్ళీ ఎలా వస్తుంది? అప్పుడు మను ఏం చెప్తున్నారు, రాజా, పరమాత్మ సర్వవ్యాపకుడు. ఆయనకు 2 శక్తులున్నాయి, అవిద్యాశక్తి, విద్యాశక్తి అని. అందులో అవిద్యాశక్తికి ప్రసవ ధర్మం అంటారు, అంటే అది సృష్టి చేస్తుంది. విద్యాశక్తికి సంహార ధర్మం అంటారు. అవిద్య చేసిన సృష్టిని విద్య సంహరిస్తూ ఉంటుందన్నమాట. అవిద్యాశక్తి రాగం వల్ల పెరుగుతుంది, విద్యాశక్తి వైరాగ్యం వల్ల పెరుగుతుంది. సామాన్య మానవులకు సర్వవ్యాపిగా ఉన్న పరమాత్మ కనిపించడం లేదు. నిజంగా లేని జగత్తు కనిపిస్తోంది. దానికి ఏకైక కారణం అవిద్యాశక్తి. దాన్ని తొలగించగలిగింది విద్యాశక్తి మాత్రమే. సమతాదృష్టి బలంతోటి సమాధ్యాభ్యాసం చేసిన కొద్దీ విద్యాబలం పెరిగి దృశ్య విస్మృతి కల్పిస్తుంది అన్నారు. ఆ స్థితి కోసం సాధకుడు యోగ భూమికలను క్రమంగా సాధించుకుంటూ వెళ్ళాలి అంటూ చెప్పారనమాట. ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. యోగ భూమికలు అంటే ఏమిటి? శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావన, తుర్యగ అనే ఈ 7 భూమికలను వశిష్ఠ మహర్షి మనకి వివరించారనమాట. ఇక్కడ వాటిని మనం ఒకసారి ప్రజాపతి మనువు కూడాను ఇక్ష్వాకుడికి చెప్తున్నారు. అదొకసారి ఎలా ఉంటుందో తెలుసుకుందాం, మళ్ళీ విందాం మనం కూడా. ఇక్కడ ప్రజ్ఞావృద్ధి అంటే సజ్జన సాంగత్యం చేత శాస్త్రజ్ఞానాన్ని సంపాదించి సాధన చతుష్టయ సంపత్తి కోసం కృషి చేసుకోవాలి. ఇది శుభేచ్ఛా భూమిక కిందకి చెప్తున్నారు మనకి ఇక్కడ. అలాగే విచారణ అన్నారు. విచారణ అన్నది మనన స్థానీయం. ఇది మనకి మనం చెప్పుకున్న విచారణ భూమిక ఇది ఒకటే ఇక్కడ చెప్పిన దాంట్లో. మొదటి దాంట్లో శుభేచ్ఛ అన్నదాన్ని ప్రజ్ఞావృద్ధి అన్నారు. ఇక్కడ విచారణ అన్నదాన్ని విచారణే అంటున్నారు. అసంశక్తి అన్నారు. ఇది నిధిధ్యాస స్థానీయం. ఇది మనకి 3వ భూమిక కింద చెప్పుకున్నాం ఒకటి, తనుమానస అని. విలాపిని ఇది వాసనాక్షయ దశ. ఇది సత్వాపత్తి భూమిక అన్నాం మనం. శుద్ధ సంవిన్మయము అన్నాం. ఇది వాసనాక్షయ దశ, అసంశక్తి భూమిక అన్నాం మనం అక్కడ. స్వసంవేదన రూపము అన్నారు. ఇది కూడా వాసనాక్షయ దశే. అక్కడ మన పదార్థ భావని భూమిక అన్నాం. తర్వాత ఏంటి? ఆనందైక ఘనకార, ఇది కూడా వాసనాక్షయ దశే. ఇది ఆఖరి భూమిక అనమాట, తురియం అనమాట ఇది. వీటిలో ప్రజ్ఞావృద్ధి, విచారణ, అసంశక్తి అనే 3 భూమికలు జాగృతావస్థకి సమానము. 4వదైన విలపిని భూమిక స్వప్నావస్థతోటి సమానం. 5వ శుద్ధ సంవిన్మయము భూమిక సుషుప్తి అవస్థతో సమానం. ఇక్కడ సంవేదన అనబడే 6వ భూమిక తురీయావస్థతో సమానం. 7వదైన ఆనందైక ఘనాకార భూమిక తురీయావస్థతోటి సమానం. ఇదే అసలైన జీవన్ముక్తి అంటూ ఈయన తన టెర్మినాలజీతోటి ఇక్కడ మనకి చెప్పారనమాట ఆ భూమికల గురించి. ఇప్పుడు మరో రకంగా మనం చూస్తే మొదటి 3 భూమికలు ముముక్షు అయిన సాధకుడికి సంబంధించినవైతే 4వదేంటి? ఈ ముముక్షు అయిపోయిన తర్వాత ముక్తిని పొందుతూ ఉండేవాడు ఉంటాడు కదా, వాడిది. ఇక 5, 6, 7 వచ్చేసరికల్లా పూర్తిగా జీవన్ముక్త స్థితిలో తరతమ స్థాయి విశేషాలు ఇవి ఆఖరి. ఈ రకంగా చెప్పుకుంటే 3 విభాగాల కింద మనం చేసినట్టుగా అవుతుందన్నమాట. రాజా, ఈ భూమికలన్నింటినీ క్రమక్రమంగా అధిగమిస్తూ చివరికి 7వ భూమికకు చేరి దృశ్య జగత్తునంతా తత్వబోధ చేత బాధింపచేసేసుకొని లాజికల్గా దాన్ని ఒక్కొక్కటి ఇది కాదు అనుకుంటూ చేసుకుంటూ వచ్చి మనం సర్వానుస్యూతమైన పరిశిష్టమై ఉన్న సత్తా అంశను నేనే అని తెలుసుకోగలుగుతాం. ఆ అనుభవంలో స్థిరంగా ఉండిపోతాం. అది ఉండిపోవాలి అంటూ అక్కడ చెప్తారనమాట. రాజా, ఒకే పదార్థానికి 2 పేర్లున్నాయి. ఒక పేరు జీవుడైతే మరో పేరు పరమాత్మ. ఈ పేర్లు కలగడానికి కారణం వ్యవహరించేవాడి భావన మాత్రమే. ఏ రకమైన భావన చేస్తే ఆ మూల పదార్థాన్ని క్రిందకు గుంజేసి
జీవుడు అనవలసి వస్తుందో ఏ భావన చేస్తే అదే మూల పదార్థాన్ని పైకి గుంజి పరమాత్మ అనగలుగుతామో ఆ 2 రకాల భావన విశేషాలను విడమర్చి విస్పష్టంగా మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏది చేస్తే మనం మామూలు జీవుడిలా ఉండిపోతాము, ఏది చేస్తే పరమాత్మ అవుతాం అన్నదాన్ని మనం విశ్లేషించుకుని చేసుకుంటే సరిపోతుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. యావద్విషయ భోగాశ జీవాఖ్య తావదాత్మనః అవివేకేన సంపన్న సాప్యాశా హి న వస్తుతః వివేకవశతో యాత క్షయమాస యదా తత ఆత్మా జీవత్వముసృజ్య బ్రహ్మతామేత్యనామయం అంటూ చెప్పారనమాట. ఇది 121వ సర్గలో మనకి 12వ శ్లోకం. రాజా, విషయభోగాల మీద ఆశ ఎంతవరకు మిగిలి ఉంటుందో అంతవరకు పరమాత్మకు జీవుడనే పేరే మిగిలింటుంది అన్నారు. మరి అప్పుడు ఇక్ష్వాకుల వారు అన్నారు, ఈ ఆశ ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు. అనగానే అది అవివేకం వల్ల వచ్చింది, అందుచేతనే అది అవాస్తవికమైనది అన్నారు. ఇది పోయేదెలా? అవివేకం వల్ల వచ్చింది గనక అది వివేకం వల్లే నశిస్తుంది. ఎప్పుడైతే వివేకం వల్ల ఆశ నశిస్తుందో అప్పుడు ఆత్మకు జీవుడనే పేరుపోయి చక్కగా పరమాత్మ అనే శాశ్వతమైన పేరు వచ్చేస్తుంది అన్నారు. ప్రశాంత శాస్త్రార్థ విచార చాపలో నివృత్త నానారస కావ్య కౌతుక నిరంత నిశ్శేష వికల్ప విప్లవ సమఃసుఖం తిష్టతి శాశ్వతాత్మక అన్నారు. ఈ విధంగా ఆశను దాటి ఆత్మసాక్షాత్కారాన్ని అందుకున్నవాడికి ఆధ్యాత్మికత శాస్త్రార్థ విచారణ చెయ్యాలనే చాపల్యం చల్లారిపోతుంది. నవరస రుచిరమైన లౌకిక కావ్యాసక్తి నశించిపోతుంది. వికల్పాల వల్ల వచ్చే విప్లవాలన్నీ తొలగిపోతాయి. వాడు సముడై శాశ్వత స్వరూపుడై సుఖంగా ఉండిపోతాడు అని చెప్పి, అలాంటి వాడే యోగి మహారాజా, వాడు పరమదరిద్రుడుగా ఉన్న నిత్యతృప్తుడే. అలాంటి తత్వాన్ని పండితులు కూడాను అర్థం చేసుకోగలేరు. అలాంటి యోగి తన శరీరాన్ని పుణ్యక్షేత్రంలో విసర్జించిన, కుక్క మాంసం తినేవాడి ఇంట విసర్జించిన, దీర్ఘకాలం జీవించక విసర్జించిన, లేక త్వరగా విసర్జించిన, ఎలా ఉన్నా సరే, ఏం చేసినా సరే వాడు ముక్తుడే, వాడు పూజ్యాత్ముడే అంటూ చక్కగా చెప్పారనమాట. ఈ సంవాదానికి ఇంకొంచెం వశిష్ఠుల వారు ఏం చెప్పబోతారు అన్నది మనం రేపటి ఎపిసోడ్లో ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారి కీర్తనను విన్న తర్వాత అప్పుడు చెప్పుకుందాం. అంతవరకు సెలవు.